ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? జార్ఖండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే లోకల్గా ఉండే జిల్లా కలెక్టర్, వేరే రాష్ట్రాల నుంచి జిల్లా కలెక్టర్ని తీసుకురాలేరు కదా, తీసుకొచ్చారు. ఇది సంథింగ్ ఫిషీ కదండి. తర్వాత అంతేకాదు, మెజారిటీ పోలీస్ స్టేషన్ని సెంట్రల్ ఫోర్సెస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి. ఓకే, ఇది కూడా ఉంది. అసలు అది 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 డెమోక్రటిక్ ప్రాసెస్ ఎలా అవుతుంది? అది ఎన్నిక జరుగుతున్నట్ట, యుద్ధమా, ఏం జరుగుతుంది అక్కడ? పోలీస్ స్టేషన్స్ని సెంట్రల్ ఫోర్సెస్ అంటే ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాయి? చేసుకోవచ్చు అంటే ఆ ప్రొవిజన్ ఉందా మనకి? ఆర్డర్ చేస్తారు కదా, డీజీపీ నోడ్ వచ్చాడు, మీరు ఖాళీ చేసి వాళ్ళకి ఛార్జ్ ఇవ్వండి అంటాడు, ఇస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు లోకల్ ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి మీకు ఒక్కసారి ఎన్నికల కోడ్ మొదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద ఉండదు కదా. సరే, పోలీసులు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సార్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అది కూడా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారండి, లేకపోతే ఢిల్లీ నుంచి సర్ప్లస్ ఏమైనా దించారా? ఎవరు మొత్తానికి అక్కడ లోకల్స్ అయితే కాదు, లేదు, కొంతమందికి లోకల్స్ కూడా ఉంటారు. ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి, లేదు కొంతమంది తప్పించారు. ఓకే, వెయిటింగ్లో ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళని జిఐడిలో రిపోర్ట్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాడుతున్నారు అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఓటర్ లిస్టులు మార్చారు, యంత్రాంగాన్ని మార్చారు, పోలీస్ యంత్రాంగాన్ని మార్చారు, పరిపాలనా యంత్రాంగాన్ని మార్చారు, రెవెన్యూని మార్చారు, చీఫ్ సెక్రటరీని మార్చారు, డీజీపీని మార్చారు. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది అంతే. తమిళనాడులో ఇంత కాదు కానీ వాళ్ళ డీజీపీని, వాళ్ళ చీఫ్ సెక్రటరీని కూడా మార్చారు. తమిళనాడులో కూడా మార్చారు. బట్ ఈ తమిళనాడులో కూడా 97 లక్షల ఓట్లు తీశారు. 97 లక్షల ఓట్లలో మీకు 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అయితే మీకు హిందూ ఎనాలిసిస్ చేశారండి. బూత్ వైజ్ వాళ్ళు వీళ్ళని డెడ్ అని అన్నారు, ఎవరు వీళ్ళు అని అనుకుంటే మీకు జనరల్గా మీకు డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఏ వయసు వాళ్ళు పోతారు, ఏ వయసు వాళ్ళు పోరు అనేది ఒక ఓవరాల్గా. ఇప్పుడు చిన్నవాళ్ళు పోవచ్చు, ఒకళ్ళిద్దరు, పెద్దవాళ్ళు ఇంకా బతుకుండొచ్చు, ఒకళ్ళిద్దరు, అది కాదు. కానీ ఏ పడిలో ఉన్నవాళ్ళు పోతే 60 పడే, 70 పడే, 80 పడే ఉంటుంది. వీళ్ళు డిలీట్ చేసినటువంటి ఓటర్లని అనలైజ్ చేస్తే హిందూ చేసిందండి, హిందూ పేపర్ పెద్ద డేటా అనాలిసిస్ పబ్లిష్ చేశారు వాళ్ళు. మీరు ఒకసారి చూడాలి. మెజారిటీ 30s 40sలో ఉన్నవాళ్ళు డెడ్ కింద చూపించారు. సో తమిళనాడులో 30 నుంచి 40 ఏళ్ళ వాళ్ళ మధ్యలోపు వాళ్ళు చనిపోతున్నారని అయితే మీకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి, రాష్ట్రంలో యంత్రాంగం దగ్గర ఉన్నటువంటి జనన మరణాల రిజిస్టర్ ఉంటుంది, అందులో ఇలా ఉండదు. ఓకే కదా, సరి చూసుకోవచ్చు. హిందూ వాళ్ళు అది కూడా సరి చూశారు. ఓకే, ఇది స్టేట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఉన్నటువంటి బర్త్స్ అండ్ డెత్స్ నమోదు ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటిది, మరణాల్లో ఉన్నటువంటిది దీనికి ఏమన్నా సరితూగుతోందని చూశారు. ఎక్కడ సరితూగట్ల. సో ఏం జరుగుతుంది? అటు వెస్ట్ కేరళలో 24 లక్షలు తీసేశారు. చిన్న రాష్ట్రం అది. సో ఇక్కడే మీరు చెప్పిన దానిపై 2,25,00,000 ఈ 3 రాష్ట్రాలు కలిపితే మొత్తం మీద. ఇప్పుడు బీహారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, 12 మొత్తం 12, అది 13. వీటిల్లో మీకు డిలీషన్స్ ఇంచుమించుగా 6.5 కోట్లండి. ఓకే, మీకు మన దేశం పెద్ద దేశం కాబట్టి మీరు ఏమనుకుంటే 6.5 కోట్లు అనుకుంటారు, కానీ మీకు 6.5 కోట్లు అంటే ఒక రాష్ట్రానికన్నా పెద్దది మన దేశంలో. అంతే, అనేక రాష్ట్రాలు. ఇంకోటి మీరు ఇది అంతర్జాతీయంగా కాంటెక్స్ట్లో పెట్టామనుకోండి, మీకు వాసు గారు, ప్రపంచంలో సుమారు 80% దేశాల ఇండివిజువల్గా వారి జనాభా 6.5 కోట్ల తక్కువ అండి. అంటే ఇందులో నుంచి ఒక దేశాన్ని తీసాల్సి దేశాన్ని తొలగించారు. ఇంకోటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వస్తుంది, తెలంగాణ వస్తుంది, ఇంకా చాలా రాష్ట్రాలు వస్తాయి కదా, మిగిలిపోయిన రాష్ట్రాలు వస్తాయి కదా. అన్నీ కలుపుకుంటే చివరికి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి 16.5 కోట్ల మంది తొలగింపబడతారండి. ఇది అంచనా. సో మన దేశ జనాభా ఇప్పుడు 120 కోట్లకు వచ్చేస్తుంది వాళ్ళ లెక్క ప్రకారం. అయితే ఇందులో ఒకటి ఉంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి జనాభా ఎంత అనేది మన దగ్గర అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుందండి. ఒక రాష్ట్రంలో
18 సంవత్సరాలు నిండినటువంటి వయోజనులు ఆడ మగ కలుపుకుంటే 100 మంది ఉన్నారనుకుందాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఉంది కదా. మన దేశం, మన ప్రజాస్వామ్యం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వయోజనురాలు ఓటింగ్కి అర్హులు. అంటే ఒక రాష్ట్రంలో 100 మంది వయోజనులు ఉంటే ఓటర్లు ఎంతమంది ఉండాలి? 100 మంది ఉండాలి. పోనీ 99 ఉన్నారు, ఎక్కడో ఒకటి మిస్ అయింది. 98 ఉన్నారు, 2 మిస్ అయ్యారు. 93, 97 3 మిస్ అయ్యారు అనుకుందాం. 93 7 మిస్ అయ్యారు అనుకుందాం. 70 ఉంటే ఏమనుకోవాలి దాన్ని? 30 మంది ఎట్లా మిస్ అవుతుంది? 30 మంది ఎలా మిస్ అవుతారు అంటే 30 మందిని మీరు ఏరి కోరి తీశారనమాట. ఓకే, ఇదంతా జరుగుతున్నట్టు బెంగాల్లో, బీహార్లో, తమిళనాడులో, కేరళలో జరుగుతుంది. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏంటంటే మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక కొత్త దశకి చేరుకున్నాం. అదేంటి చెప్తాను మీకు. ప్రజాస్వామ్యంలో మన ఇన్నాళ్ళకి మనకు అలవాటైనటువంటిది, మనం చదువుకునేటువంటిది, మనం అనుభవించినటువంటిది ఏంటంటే ఓటర్లు అధికారంలో, ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తారు. ఇదే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఓటర్లుగా ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తారు. ఓటర్లు ఎవరు ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది మనం కొత్త దశ ప్రజాస్వామ్యం. ఒకటి వాసులాభం తీసేయి, భాస్కర్రావు ఉంచు, మహమ్మద్ షేక్ తీసేయి. ఇలా చేస్తుంటే అది ప్రజాస్వామ్యం అవుతుంది. అలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఒకటి. రెండోది ఏమవుతుంది, ఇప్పుడు నేను చెప్పాను కదా, మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత సుమారుగా 16.5 కోట్ల మందిని తీసేసిన తర్వాత భారతదేశ ముఖ చిత్రం ఎలా ఉంటుంది నేను చెప్తాను. భారతదేశంలో ఏం జరుగుతుందంటే రెండు రకాలైనటువంటి భారతీయులు ఉంటారు. ఒక రకం ఏంటంటే ఓటు ఉన్నవాళ్ళు, రెండోది ఓటు లేని వాళ్ళు. ఇద్దరే. ఓటు ఉన్న వాళ్ళకేమో ప్రభుత్వం ఎవరుంటారు ఎవరు ఉండకూడదు అనేది నిర్ణయించడానికి ఒక అవకాశం ఉంటుంది వేయడానికి. మిగతా వాళ్ళకి అవకాశమే లేదు. వాళ్ళు మన రాజకీయ ప్రక్రియలో భాగస్వాములు కాదు. ఉంటావా పడుండు, లేదా పో అనేది కదా. అంటే 2 రకాలైనటువంటి భారతీయులు ఉండడమే కాకుండా ఒక రకమైనటువంటి భారతీయులు రెండవ శ్రేణి భారతీయులు. సో ప్రథమ శ్రేణి భారతీయులు, రెండవ శ్రేణి భారతీయులు, ద్వితీయ ప్రథమ పట్టుకొస్తున్నాం. అంటే దీని పర్యవసానం ఏంటని చెప్తున్నాను. 2 శ్రేణుల భారతీయులు, ఒకరికి ఒకరికి ఓటు లేదు. ఒకరేమో మన రాజ్యాంగ వ్యవస్థలోనూ, మన ఎన్నికల ప్రక్రియలోనూ, మన రాజకీయ వ్యవస్థలోనూ పూర్తి భాగస్వామ్యం కలిగి ఉండేటువంటి వాళ్ళు, మరొకరికి లేనటువంటిది. దీనికి కొంచెం ముందు తీసుకెళ్తాను నేను. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చూడవయ్య వాసు, నీ పేరు ఓటర్ లిస్టులో లేదు, నీకు ఆధార్ ఎందుకు, ఆధార్లో సంపాదించావు నువ్వు అని తీసేసుకున్నాను అనుకోండి. ఒకటి. నీకు ఓటర్ లిస్టులో పేరు లేదు, ఆధారం లేదు, నీకు రేషన్ ఎందుకు తీసేసుకున్నావు అనుకోండి. నీకు ఓటర్ లిస్టులో పేరు లేదు, ఆధారం లేదు, రేషను లేదు, నీకు భూమి కాగితాలు నీకు ఎందుకు తీసుకున్నావు అనుకోండి. వీళ్ళు ఏమైపోతారండి? వీళ్ళు అడిగేవాడు ఎవడండి? ఎందుకు అడగరంటే, ఇప్పుడు ఒక 500 మంది ఇలాంటి వాళ్ళని నువ్వు కల్పన చేసుకో. ఈ 500 మంది ఒక బస్తీలో ఉన్నారనుకో, ఓటు లేనటువంటి వాళ్ళు. ఏ రాజకీయ నాయకుడైనా ఆ బస్తీకి పెడతాడా? ఖచ్చితంగా వెళ్ళడు. నమస్కారం పెడతాడా? రోడ్డు వేస్తారా? కరెంట్ ఇస్తారా? నీళ్ళు ఇస్తారా? సో ఇలాంటి భారతదేశాన్ని ఎస్ఐఆర్ ద్వారా తయారు చేస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళకి ఏ రకమైనటువంటి పౌర హక్కులు ఉండవు, వీళ్ళని అడిగేవాడు ఉండడు, వీళ్ళకి ఏ రకమైన నిర్ణయాత్మక అధికారాలు ఉండవు. ఈ ఎస్ఐఆర్ మొత్తం దేశం మొత్తం మీద మనకి ఇలాంటి భారతదేశాన్ని ప్రసాదిస్తుంది.